నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పేదల అభివృద్ధి సంక్షేమం కోరేది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వెంగమ్మపురం వైకాపా ఆత్మీయ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట నరసింహం. కాకినాడ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి. 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఈఈ ఏడుకొండలు జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామి. జిల్లాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో భాగంగా నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఆర్థిక సాయం అందించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ, ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు, గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరి, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి అధ్యక్షతన మంగళవారం ఫౌండేషన్ పార్టీ ఆఫీసులో లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం చెరుకురి సాయిరాం వర్మ ఏర్పాటు చేసిన 15,000 రూపాయలను ఒక పేద మహిళ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు మాట్లాడుతూ చుండ్రు వీర్రాజ్ చౌదరి ఆధ్వర్యంలో కోటిపల్లిలో నారా లోకేష్ పేరిట వివిధ దేవాలయాలలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయని అన్నారు. భారీ కార్ల ర్యాలీ ద్రాక్షారం, గంగవరం, రామచంద్రాపురం, కాసులూరు సెంటర్లలో అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజన వసతి కల్పించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా వివిధ సేవా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరబాబు, మండపక నాగబాబు, అడపా జగదీష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం శుభ సందర్భంగా రాష్ట్ర నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా వివిధ సేవా కార్యక్రమాలతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణంగా జరిగింది. ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, అదేవిధంగా చుండ్రు వీర్రాజ్ చౌదరి, కర్రి వీరబాబు అధ్యక్షతన ఈరోజు ఒక పేద మహిళకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబడింది. మరి వాళ్ళ తండ్రి భర్త లేక చాలా ఇబ్బంది పడుతుంటే మన ఫౌండేషన్ ద్వారా చెరుకూరి సాయిరాం వర్మ గారు ఈ సహాయం అందించారు. అదేవిధంగా ఈరోజు 11 గంటల నుంచి కోటిపల్లి నారా లోకేష్ గారికి వీర్రాజ్ చౌదరి గారి ఆధ్వర్యంలో వివిధ పూజలు మరియు ద్రాక్షారం, గంగవరం, వివిధ పట్టణాల్లో వివిధ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున అన్నదానాలు కూడా చేయడం జరిగింది. మరి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపి తెలుగుదేశం జనసేన రెండు కలయికతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా చూడగలుగుతాం. మరి మరొక్కసారి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పులి పద్మకుమారి గారికి, చుండ్రు వీర్రాజ్ చౌదరి గారికి, చెరుకురి సాయిరాం వర్మ గారికి, కర్రి వీరబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కోరేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అని జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. మండలంలోని వెంగమ్మవరంలో వైకాపా ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు చెల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వెంగాయమ్మపురం రామాలయం వద్ద గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రజలకు నేరుగా అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు.
దళారీ వ్యవస్థ, అవినీతి పాలన జగన్ పాలనలో మచ్చుకైనా ఉండవని అన్నారు. సమావేశంలో పలువురు గ్రామస్తులు చల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి తోట నరసింహం, తోట రామ్జీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక నెల రోజుల క్రిందట ఆ పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట సత్యవతమ్మ, వారి కుమారుడు గాంధీలు భారీ అనుచర ఘనంతో వీరవరం గ్రామంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి విచ్చేసిన వీరికి పూల వర్షం కురిపిస్తూ పురవీధుల్లో పలు చోట్ల మహిళలు హారతులిచ్చి చల్లని దీవెనలు అందిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ మాట్లాడుతూ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని జతకట్టిన టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలని వారు కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. పార్టీలో చేరిన అనంతరం తోట రవి, తోట గాంధీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడంతో ప్రజా ప్రతినిధులుగా తామేమీ అభివృద్ధి చేయలేకపోయామని, 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపించిన మెట్ట ప్రాంత టైగర్ జ్యోతుల నెహ్రూని 4వసారి గెలిపించడానికి కంకణ బద్దులై పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన శ్రేణులతో పాటు అధిక సంఖ్యలో వీరవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వీరవరం గ్రామం నుంచి మన తోటరావు గారు మాట్లాడారు. మరి ఈరోజు నూతనంగా ఇద్దరు మేనల్లుళ్ళు నాకు మరి వాళ్ళతో నడిచి వచ్చినటువంటి మిత్రులకు కానీ గాంధీ, రవి వీళ్ళిద్దరికీ కానీ మనస్ఫూర్తిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలోకి గాంధీని పునఃప్రవేశం చేసుకుంటూ రవిని నూతన ప్రవేశానికి ఆహ్వానిస్తూ మరి వారితో ఉన్నటువంటి మిత్ర బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పి మనం చేసుకుంటున్నాం. అయితే ఈరోజు ఎవరిని విమర్శించదలుచుకోలే, శుభకార్యం లేకపోతే ఇదే నడిబొడ్డు గురించి మాట్లాడాల్సినటువంటి మాటలు ఉన్నాయి. ఆ టైం వస్తుంది, మాట్లాడతాం. ఈరోజు మీ అందరికీ ఈ వీరవరం వేదిక మీద నుంచి నేను రాజకీయాలు ప్రారంభించింది కూడా ఇక్కడి నుంచే. ఆ రోజు తోట సుబ్బారావు గారు పక్కన కూర్చుని రాజకీయంగా పరిణితి రోజు రోజుకి పరిణితి చెందుతూ 18 సంవత్సరాలు వెయిట్ చేశాను ఒక శాసనసభ్యుడు అవ్వడానికి. ఆయన నోటంట ఆయన మనసా వాచ నువ్వే శాసనసభ్యుడు, రేపు అభ్యర్థి నువ్వే అనేదాకా కూడా ఏ రోజు నేను ఈ పదవి కావాలని అడగలే. నిత్యం చదువుతూనే ఉన్నాను నేను రాజకీయాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ. ఆ రకంగానే నడిచాను, అదే అవగాహనతోటి ఉన్నాను. నేను ఎప్పుడూ దీన్ని వెనకబడ్డ ప్రాంతంగానే ఇప్పటికీ కూడా భావిస్తాను. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వైసీపీ బయట జరుగుతున్న
ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఏవి నచ్చట్లేదు. ఏ కార్యక్రమం చేద్దాం కూడా అన్నా కూడా మనకి సర్పంచులు కానీ ఎంపీపీలకు కానీ ఎటువంటి సహకారం కూడా లేదు ఈ వైఎస్ఆర్ పార్టీలో. ఏదన్నా ఏం చేద్దామన్నా కూడా దేనికి కూడా నిధులు లేవు. దీనికి నిధులు లేకున్నప్పుడు ఎవరు చేయమడిగినా కూడా మేము ఏమి చేయడానికి నిస్సహాయకర పరిస్థితిలో ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరు కలిసి ఒక తాటి మీద ఏ విధంగా అయినా సరే మనం ఈ గవర్నమెంట్ని ఓడించి మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని విజయం సాధించే విధంగా అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని ఇద్దరు ఒకే మాట మీద ఉండి ఆ విధంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు. ఎంతవరకు అప్పు తెస్తే అంత అప్పు తెచ్చుకుని జనానికి నొక్కేయడం తప్పితే మా వీరవరం గ్రామంలోనే మాకు సుమారుగా 3 సంవత్సరాల క్రితం మా రోడ్డు స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి రోడ్డు మీద రాజభవనం నుంచి రామవరం దాకా వెళ్ళారంటే అది మాకు ఒక నరకం కింద ఉంటుంది. ఇది ఏంటంటే దీనికి నిధులు లేవండి మేమేం చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ అంటాడు. ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే మనకి చాలా బాధాకరమైన విషయం ఇది. ఇటువంటి ఇండియా కాదు చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు. అదేవిధంగా మనం ఏం చేద్దామన్నా మనకి చాలా మంది వచ్చి మాకు ఆ రోడ్డు కావాలి కొత్త రోడ్డు చాలా మంది అడుగుతున్నారు. కానీ ఏ రోడ్డు వేయడం కూడా నిధులు లేక ఏదో మేమే అందరూ కూడా గ్రామంలో అందరూ కూడా మా చందాలు వేసుకుని మొత్తం కూడా ఈ రోడ్లు వేసుకునే పరిస్థితి మాకు ఈరోజు ఇక్కడ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన నెహ్రూ గారు వచ్చి మనకి అందరినీ కూడా ఆ పార్టీలోకి ఆహ్వానించడం నేను మన జెడ్పీటీసీ గారు మన గ్రామ ప్రజలు అందరూ కూడా దానికి అందరూ కూడా స్వాగతించడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇదే విధంగా మాకు రానున్న రోజుల్లో మా గ్రామానికి ఏం కావాల్సి వచ్చినా నెహ్రూ గారు కూడా పూర్వం చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నారు. కాబట్టి ఇది కూడా ఆయనకి మన సొంత గ్రామం కింద లెక్క. ఇటువంటి నాయకుడు మన జగ్గంపేట కాన్స్టిట్యూన్సీలో ఉంటే మన అందరూ కూడా గర్వకారణం. ఇటువంటి నాయకుడు ఎక్కించుకుని అందరూ కూడా మన నెహ్రూ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా కూడా మన వీరవరం గ్రామంలో కూడా ఈయనకి నెహ్రూ గారికి మంచి మెజార్టీ ఇచ్చి ఏంటన్నది మనం అందరికీ కూడా ప్రజలందరూ కూడా కూడా చూపించారు ఏంటన్నదండి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రగతి భవన్లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. కాకినాడలోని ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ డివిజన్ కార్యాలయంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన 10,000 త్రిమూర్తులకు రావాల్సిన పెన్షన్ల బకాయి నిమిత్తం ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ డివిజన్ ఈఈ కొడాలి ఏడుకొండలు జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామిలు 16,000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో వారు మంగళవారం ప్లాన్ ప్రకారం దాడులు చేసి లంచం తీసుకుంటున్న ఏడుకొండలు స్వామిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మాజీ మేయర్ కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ సంత చెరువు సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు నున్నా దొరబాబు, తెలుగుదేశం పార్టీ మత్స్యకార నాయకులు పెనుబొత్తు తాతారావు, మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల భన్ని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి గోవింద్, మాజీ కార్పొరేటర్ కమాడి దశరథ్ ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి సుమారు 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ కష్టంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కోసం యువత భవిత కోసం యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టించి తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చి అలు పెరగని పోరాటం చేస్తూ ప్రజల మన్ననలు పొందిన లోకేష్ పుట్టినరోజు నాయకులు కార్యకర్తల నడుమ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు. అనంతరం నున్నా దొరబాబు పెనుబొత్తు తాతారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నారా లోకేష్ లాంటి యువకుల చేతుల్లోనే ఉందని, లోకేష్ మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. నందమూరి తారక రామారావు అభిమానిగా ఈ రోజు వారి మనుమడు నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయటానికి ఎంతో గర్వంగా ఉందని తాతారావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దౌలూరి భద్రరావు, నామా విష్ణు, సుంకర శేఖర్, యాళ్ల రాజు, ముమ్మిడి త్రిమూర్తులు, నామారాజు, తోటా సతీష్, సురేష్, అప్పలరాజు, యేసుబాబు, చల్ల పార్వతి, భ్రమరాంబ, లక్ష్మి, పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు సొంత చెరువు దగ్గర ఉన్నటువంటి అన్న క్యాంటీన్, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు పెనుపోతు తాతారావు గారు, మత్స్యకార నాయకులు, అదేవిధంగా మరో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి ఉన్న దొరబాబు గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ దశరథ్ గారు, అదేవిధంగా మరో సీనియర్ నాయకులు బొబ్బిలి గోవింద్ గారు ఈరోజు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి గున్ని గారు కూడా రావడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు లోకేష్ బాబు గారు చెప్పుకోవాలంటే, ఆయన గురించి చెప్పుకోవాలంటే, యువకుల పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్ని రకాల ప్రభుత్వ ఇబ్బందులు పెట్టినా సరే ఎక్కడ భయపడకుండా వాళ్ళకి సవాలుగా ఈ పాదయాత్రని కొనసాగిస్తూ ఉన్నారు. పాదయాత్రలో మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఎక్కడ కూడా పార్టీని కానీ, పార్టీ క్యాడర్ని కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకి కూడా ఒక దిశానిర్దేశం చేస్తా, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తా పాదయాత్రను కొనసాగించారు అంటే అది ఆయన యొక్క గొప్పతనం. తండ్రి ఆశయాలు కానీ, అదేవిధంగా తాతగారి క్రమశిక్షణలో ఎదిగినటువంటి నాయకుడు, యువ నాయకుడు మా లోకేష్ బాబు గారు. ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేము అందరూ కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చాలామంది భావోద్వేగానికి లోనయ్యి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిజం గెలవాలి అని చెప్పి మరి అమ్మ భువనేశ్వరిదేవి గారు ఓదార్పు యాత్ర చేస్తా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడమే కాదు, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ యాత్రను కొనసాగిస్తున్నారు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మేమందరం ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రేపు కాకినాడ కూడా రాబోతూ ఉన్నారు అమ్మ భువనేశ్వరి గారు. దాన్ని కూడా విజయవంతం చేయమని చెప్పి ప్రతి ఒక్క తెలుగుడికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. జాతీయ నాయకుడు నారా లోకేష్ గారి బర్త్డే మన ఎక్స్ మేయర్ గారు శంకర్ భావని గారు జరుపుతున్నప్పుడు అందులో నన్ను పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగా ఇటువంటి బర్త్డేలు ఇక్కడే కాదు, ప్రతి వాడవాడలో జరుపుకోవాలని మన యువనాయకుడు పాదయాత్రలో ఎవరికి ఎటువంటి బాధ ఉన్నా సరే నేను తీరుస్తానని హామీ ఇచ్చాడు. అదే హామీ నిలబెట్టుకుంటాడని రాబోయే 3 నెలల్లో మన గవర్నమెంటే వస్తుందని నేను కోరుకుంటూ, అలాగే ఇటువంటి ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు కాకినాడ సంక్షేమ సెంటర్లో మాజీ మేయర్ శంకర పావని గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే లోకేష్ పాదయాత్ర చేసి ఆంధ్ర రాష్ట్రంలో యువతని చైతన్యం కొలిపి యువత రేపు రాష్ట్రానికి ఉపయోగపడే యువతని ఈ రోజున రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతను ముందుగా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజున కాకినాడలో పాదయాత్ర చేసినప్పుడు కూడా భారీ ఎత్తున స్పందన. రేపు జరగబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయానికి లోకేష్ గారి పాదయాత్ర ఈ రోజున ముఖ్య ఘట్టంగా నిలుస్తుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. రేపు రాబోయే తెలుగుదేశం జనసేన సమీకరణ ప్రభుత్వంలో కూడా లోకేష్ గారు యువతను ప్రోత్సహించే విధంగా పలు రకాల పదవులు, అలాగే రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు తీసుకురావడంలో ముందుంటారు. ఆ విషయంలో ఏ విధమైన అనుమానం కూడా ఉండదు. ఈ రోజున ఈ కార్యక్రమం చేసిన పావని గారికి, ఇక్కడ ఇచ్చేసిన తాతారా గారికి, త్రిపుల్ కుమార్ గారికి, దున్ని గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పేదల అభివృద్ధి సంక్షేమం కోరేది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వెంగమ్మపురం వైకాపా ఆత్మీయ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట నరసింహం. కాకినాడ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి. 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఈ 7 కొండలు
జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామి. జిల్లాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.